దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాతా. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే దేవుడు తన కృపను బట్టి ఈనాడు మనలను దేవుడు తన క్రియలను బట్టి నిన్ను నన్ను బలపరచిన వారుగా ఉన్నారు. అయితే ఈ సమయంలో దేవుని వాక్యము ధ్యానము చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతగానో ఆదరణ ఇచ్చిన వారిగా ఉన్నారు. కనుక రండి, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు మాకు అందించి నడిపించి నీ ఆలోచన చేత మమ్మల్ని సిద్ధపరచమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని మరొక పర్యాయం నీ పాదములు ఎదుట ప్రార్థించే కృపను, స్తుతించే కృపను, ఆరాధించే కృపను మాకు దయచేసిన మా ప్రభువా, నీ స్తోత్రాలు. సమయంలో నిన్ను స్తుతిస్తుండగా మా స్తుతులు యావత్తు అంగీకరించి మహిమ పొందమని, నీ దాసుడిని నన్ను నీ వాక్యము చేత బలపరిచి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో ఎంతగానో దేవుడు మనకు తోడుగా ఉండి చక్కటి నడిపింపు, చక్కటి ఆలోచన దయచేసిన ప్రభుకి ఏమిచ్చినా మనం కొదువే. గనుక ప్రభు మనకు నేర్పిన మాట, ఆయన మీతో చెప్పింది చేయడి. ప్రభువు నేర్పిన మాట, దేవదాసయ్య గారు చెప్పిన మాట కూడా. గనుక ఈరోజు ప్రభు చెప్పిన మాట మనం వింటూ, ఆయన ఆలోచనలు మనం నడుస్తూ, ఆయన క్రియలు మనం ఎరిగింటూ నిత్యము బలమైన ప్రార్థన నడిపింపు కలిగిన వారిగా ఉండాలనేది ప్రభు ఉద్దేశం. ప్రియులారా, దేవుడు తన క్రియను బట్టి, దేవుడు తన ఆలోచన బట్టి కలగజేసిన ప్రతి క్రియ, ప్రతి ఆలోచన ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన ఆలోచన, ఆత్మ సంబంధమైన క్రియలు. ప్రియులారా, మనము ఒక్కసారి గమనించినప్పుడు దేవుడు ఏ రీతిగా మనల్ని బలపరుస్తాడు, ఏ రీతిగా చూస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు తన ఉనికిని, తన ఆలోచనను ప్రకటిస్తున్నాడు అనే మాటను మనం చూస్తే, ఈరోజు అంశం ఏంటంటే దేవునిని స్తుతించుట, స్తుతి చేయుట, దేవునిని స్తుతి చేయుట, దేవుని ఎదుటికొచ్చి స్తుతించుట. అయితే 109వ అధ్యాయంలో నా స్తుతికి కారణభూతుడు అయిన దేవా, మౌనముగా ఉండకము, నన్ను చెరపవలనని భక్తిహీనులు తన కపటమైన తమతో నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకుని నా మీద దేశము మాట్లాడుచున్నారు, నిర్మితముగా నాతో పోరాడుచున్నారు. ఇదంతా దేవుడు దావీదు యొక్క కీర్తనలో దావీదు గారు ప్రభు పట్ల చూపుచున్న క్రియ. అంటే శత్రువు అనేవాడు ఏ రకంగా పోరాడుతున్నాడు, ఏ రకంగా శోధిస్తున్నాడు, ఏ రకంగా బలహీనపరుస్తున్నాడని గమనిస్తూ ఉంటే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కానీ నేను కానీ వింటున్న మనమందరము కూడా
ఆత్మ సంబంధులుగా ఉన్నామో, అపవాది సంబంధులుగా ఉన్నామో, అపవాది క్రియలు కలిగి మనం జీవిస్తున్నావో మనకు తెలియని పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. అందుకే ఇక్కడ భక్తుడు మాట్లాడుచున్న ఈ మాటలను మనం చూస్తే, నేను చూపిన ప్రేమను బట్టి వారు నా మీద ప్రతిగా పగపట్టి ఉన్నారు. పాము పాలేసి పెంచితే అది రోజున పాలేయటం మర్చిపోయాడు యజమానుడు. ఏం చేస్తున్నది? కరుస్తుంది. ఎందుకు కరుస్తుందంటే దానికి ఆకలేసింది, లేదా దాని తోక మీద తెలియకుండా కాలు పడింది. దానికి ఏంటి, దాడి చేయటమే తప్ప అయ్యో నన్ను చిన్నప్పటి నుంచి పోషించాడు, పెద్ద చేశాడు అని ఆలోచన క్రియ దానికి ఉండదు. అది ఒక జంతువు. ఈనాడు పాపము కలిగిన ప్రతి వారు కూడా మృగాను పోలి నడుస్తున్నారు. ఇలా ప్రపంచమంతా కూడా కాకపోయినా మన ఇండియాలో ఆ రకమైన క్రియ ఆనాడు అపోస్తులైన పౌలు శీలలు కాలములు ఏమైతే జరిగిందో ఈ కడవరి కాలములో అదే జరగబోతుంది. వార్తలు చూసినా, ఎక్కడ చూసినా, ఏది చూసినా ఇమిడియట్గా మనకు వార్త అందటానికి కారణం ఏంటి? దేవుడు జాగ్రత్త పడమని చెప్పడమే. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. ఎవరు? మనం లోకంలో అందరి కొరకు ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన కాస్త ఏమైంది? కీడు కొరకు మారిపోయింది. అవును ప్రియులారా, ఈరోజు జరుగుతుంది అదే. చట్టాలే తెచ్చేస్తున్నారు, రాజ్యాంగమే రాసేసుకుంటున్నారు. గమనించాలి, అపవాదిగాడి వాడి క్రియలను ఏ రకంగా చేయబోతున్నాడు అనేది ఇంటిమేషన్ ఆల్రెడీ దొరుకుతుంది మనకి. అందుకే అయినను మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలంట. కీర్తన గ్రంథంలో 4వ అధ్యాయంలో సెలవిచ్చిన మాటను ఒకసారి మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే దావీదు గారు ఏమంటున్నాడంటే, మీరు బలమైన అయినను ప్రార్థన మాత్రం మీరు మానవద్దు. అయితే ఇక్కడ అంటున్న మాట, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషము చూపిస్తున్నారు. ప్రేమించేవాడి మీద ఏమొస్తుంది? ప్రియులారా, ఇవాళ చాలా మంది మనుషుల పట్ల వారి పిల్లలు చేపుచున్న కక్ష మరి చిన్న చిన్న వీడియోల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూపిస్తున్నారు. ఎవరు తోచిన నీతి, ఎవరికి తోచింది వారు ప్రకటించుకుంటూనే వస్తున్నారు. ఏమి జరుగుతుంది లోకం? వారి మీద భక్తిహీనులు అధికారిగా ఉంచుము. ఇక్కడి నుంచి కొన్ని వచనాలు జరుగును గాక అనే మాట పలుకుతున్నాడు దేవుడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడనే ప్రామాణిక ఏమంటే దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మరి పాలు తాగి విషం కక్కుచున్న సర్పం వల్లే మాట్లాడితే ఇక్కడ ఏమంటున్నాడు? వారు ప్రతిగా, అపవాది వారికి తోడుగా ప్రతిగా నిలుచునుగాక, ప్రతిగా వాడి మీద ఉండునుగాక అంటున్నాడు. వారు విమర్శలోకి తేవబడినప్పుడు వారు దోషి వై తీర్పునందునుగా ఇక్కడ చూడండి, వాడిని ప్రార్థన పాపమవునుగాక. ఎవడ ప్రార్థన? ప్రియులారా, మనం 7వ వచనంలో కూడా అండర్లైన్ చేసుకుందాం. ఎవరి ప్రార్థన అంటే ఆ భక్తిహీనుడి యొక్క ప్రార్థన. అప్పుడు నెత్తునోరు బాదుకుంటే ఏమవుతుందా? శాపం అయిపోతుంది అంటాడు ప్రార్థన. ఊరుకునుంటే మేలు. ఏదో శాస్త్రం ఉంది కదా మన భాషల్లో, తెలుగు భాషలో, కూసే గాడిదని మేసే గాడిద వచ్చి చెడగొట్టింది. కూసే గాడిది మేసే గాడిదని చెడగొట్టిందంట. ఊరకునుంటే బాగున్ను. ఏమండి, గాడిదతో ఏంటి కెలికి తన్నించుకుంటున్నావు ఎందుకు అన్నట్టుగా సాతానిని దాని గమ్మున ధరించే సాతాన బాగున్నామని పలకరిస్తూ ఎలాగా
దానిని జయించే దమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు అది మన దగ్గర ఉండదు. అయితే ఇక్కడ అంటున్నాడు, వాళ్ళ జీవిత దినములు కొద్దుగవును గాక, వారి జీవిత దినములు కొద్దుగవును గాక, వారు ఉద్యోగం వేరొకరు తీసుకుందురు గాక. భలేగున్నాయి ఈ మాటలు, చూసారా? గమనించండి ఒకసారి మీరు. చూసారా ఎలాగన్నాడు? వారి ఉద్యోగం వేరంట, వారి దినములు కొద్దుగవును గాక, వారి ఉద్యోగం వేరే వారు లాగేసుకుందరు గాక. అసలు ఏంటిది? భక్తుడు ఎందుకు చెప్తుండే ఈ మాటలు? దేవునికి వ్యతిరేకముగా తిరిగినప్పుడు దేవుడు నీ పట్ల చూపుచున్న క్రియ ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా అది అనుకూలంగా నీకు ఉండకుండా దేవుడే దానికి మరి ఆజ్ఞ ఇస్తున్నట్టుగా ఉన్నది. అయితే ఇక్కడ మనం మాట్లాడుచున్నప్పుడు ఇక్కడ చాలా దారుణంగా మనం ఈ మాటలు చదువుతున్నప్పుడు కనబడుతున్నాయి. వాడి బిడ్డలు ఏంటంటే తండ్రి లేని అవుదురుగాక, ఒంటరిగా తండ్రి లేని వారు అనాథులుగా ఉందురుగా. వారి తండ్రి లేని వారి బిడ్డలు వారి తండ్రి లేని వారి వలె ఉందురుగాక. వారి భార్య చూడండి, వారి భార్య ఎదవరాలవును గాక. ఎవడి భార్య? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఈనాడు చూడండి అనేకమైన రీతిలుగా అనేకమైన క్రియల రూపంలో మాట్లాడుచున్న వారి యొక్క కుటుంబంలో ఏమవుతున్నారంటే వారి భార్యలు వారి బిడ్డలు తండ్రి లేని వారు అవుదురు గాక, వారి భార్య ఎదవరావుల అయ్యను గాక. దేవుడే ఈ రకంగా చెప్పిస్తున్నాడంటే అది జరుగుతుంది కదా. రానున్న దినాలు ఆనాడు కాలంలో జరిగిన ఈనాడు కాలంలో కూడా, ఆనాడు అపోస్తులు కార్యములు అపోస్తులైన పౌలు శీలలు ఇశ్రాయేలు ప్రజలు అనేది యేసు ప్రభు శిష్యులు నడిచిన కాలము ఆనాడు ఎలాగుంది ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అనేది మనం గమనించాలి ఇక్కడ. అయితే వాని బిడ్డలు దేశి దిమ్మరై భిక్షమెత్తుకుందురుగాక. ఎంత దుర్మార్గమైన క్రియ అండి. ఇక్కడ చూసారా దేవుడు ఎంతగా కోపించున్నాడు, ఇక్కడ ఎంత కోపంతో ఉన్నాడు ప్రభు. వాటి బిడ్డలంట ఏమైపోతారంట? దేశి దిమ్మర్లై భిక్షమెత్తుకుంటారంట అండి. దేవుడే భక్తుడని దావీదు గారు ప్రకటిస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా తిరగకండి అని మొత్తుకుంటున్నాడు ఆయన. సృష్టికర్త ఎవరో గ్రహించండి అని మొత్తుకుంటున్నట్టే ఉంది ఈ మాటలు. అయితే పాడుపడుల వారి యొక్క ఇండ్లను ఏమంటే దూరమగుదురుగాక. ఇండ్లు కట్టుకుంటారు, నివసించలేని జీవితం, ప్రాణభయంతో పారిపోతారు. ఆహారం కొరకు ఎక్కడెక్కడికో ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. కొందరు మరి కొండ ప్రదేశాలు ఆయా భూముల్లో మరి కడప కర్నూలు వీటి సైడు మరి ఆంధ్రప్రదేశ్ కొన్ని రాష్ట్రాలు కొంతమంది ఆహారం కొరకు, కొంతమంది రాజకీయ నాయకుల కొరకు, కొందరు అధికారుల కొరకు, కొందరు రౌడీల కొరకు, దుండగులకు భయపడి ఎక్కడో దిక్కును బతుకుదామని వెళ్ళిపోతున్నారు. అలాంటి దినాలు పాపము వేలే దినాలు వచ్చేసినాయి, ఏలుబడి చేస్తున్నాయి. ఇప్పుడు ఇలారా వారి ఆస్తి అంతయు అప్పులు వారు ఆక్రమించుకుందురు గాక, వాని కష్టాజీతములు పరులు దోసుకుందురు గాక. వారి కష్టాజీతం అంట, వాడి ఆస్తి అప్పులు వారు దోసుకుందురు గాక, వాడి కష్టాజీతము పరులు దోసుకుందురు గాక. అసలు ఎలాగున్నాయి ఈ మాటలంటే దేవుడు కొంచెం కూడా ఎక్కడ కూడా కనికరం చూపించకుండా మాట్లాడుతున్నట్టే ఉన్నాయి. అందుకే జాగ్రత్త అంటున్నాడు ప్రభు. నేను త్వరగా వచ్చుచున్నాను, నీవు కలిగినది గట్టిగా పట్టుకోమని ప్రభు చెప్తున్న మాటల్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియులారా గమనిద్దాం. వారికి కృప అంటే దయ, జాలి కృప చూపువారి లేకపోదురు గాక. తండ్రి లేని వారి యొక్క బిడ్డలకు దయ చూపకుండా ఉండకపోదురుగాక. దయ అంటే కరుణ చూపించేవారు ఉండరంట, జాలి చూపించేవారు ఉండకపోదురుగాక. ఎంత కఠినంగా ఉన్నాయి ఈ మాటలు. ఈ యొక్క చూడండి 109వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడు? వారి వంశం అంట. అసలే వాడి పుట్టుగా వాడి పునాదులు
వారి మూలం భూమి మీద లేకుండా ఉండును గాక. బాబా ఎంతగా మనుషుల మీద దేవుడు ఎంతగా కోపించున్నాడు. సృష్టించిన నిన్ను రూపమిచ్చిన ఆయన, ప్రేమించిన ఆయన, నడిపించిన ఆయన, కరుణ చూపించిన ఆయన, దయ చూపించిన ఆయన, జాలి చూపించి నీ సమకూర్చిన ఆయన, సుఖంగా సంతోషంగా ఉండమన్న ఆయన ఈరోజు ఎలాగున్నాడంట? శపించేవాడిగా ఉన్నాడు ఆయన. ఒక్కో రూపం ధరిస్తున్నాడు ఆయన. దానికి కారణం నీవు నేను. అయితే వచ్చే తరములో వారి పేరు అసలు మాసిపోతున్నాడు. అసలు ఉన్నవాడో లేడు, నీ పుట్టుకేంటో, నీ తరం ఏంటో, నీ జాతి ఏంటో, నీ నీతి ఏంటో మొత్తం ఏమీ లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది. దేవుని బిడ్డలారా, సొదొమోరు పట్టణ ప్రజలు ఈనాడు పేరుకి మాత్రమే సొదొమోరు పట్టణం అని ప్రజలు వారి యొక్క పేర్లు ఎక్కడ రాయబడలా. లోతు కుటుంబం ఒకటే పేరు రాయబడింది. ఆ పట్టణము పేరు ఉంది కానీ పట్టణంలో ఉన్న ప్రజల పేర్లు ఎక్కడ కనపట్ల. మొత్తాన్ని దేవుడు తుడిచిపెట్టేశాడు. ఐగుప్తు యొక్క రాజు ఫరో పేరు రాయబడింది తప్ప ఐగుప్తులో ఉన్న ప్రజల పేర్లు ఎక్కడా కూడా రాయబడలేదు. తుడిచేశాడు దేవుడు. ఇది మనం చాలా గమనించాలి. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకము ఉంచుకును గాక. అబ్బాబాబా, వారి పితరులతోనే ఎప్పుడో వారి తాత ముత్తాతలు చేసింది కూడా ఇప్పుడు మరలా దాన్ని లెక్కల్లోకి తెస్తాడు. అంటే నీ పాపము నీ పితరుల పాపం ఏకం చేసి ఇంక అబ్బాయి నీకు సుఖలేదు, నరకానికి వెళ్ళిపోరు అబ్బాయి. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఏమండి, మన జింపింగ్ అని ఒక రాష్ట్ర దేశం ప్రధాని ఉన్నాడు, తెలుసు కదా. మరి ఆ చైనా పక్కనే ఉంటుంది ఆ పట్టణాలు. ప్రియులారా, మనకు తెలుసు రష్యా, క్షమించండి. కనుక అక్కడ ఏమండి వాడి తాతల ముత్తాతల్లో చేసిన పాపాలు వారి పిల్లలు కూడా బలించాలంటే సుమారు 4 తరాలు. ఇది ఎక్కడ నిజంగా మరి అక్కడ ఆ వ్యక్తి బైబిల్ ఒకలా పంటించి ఈ రకంగా మరి మనుషులు వారి పితరులు చేసిన పాపక్రియలు భూలోకంలోనే అంతం చేసేస్తున్నాడు అన్నట్టుంది. పరలోకంలో ఎక్కడ నరకం ఉందో ఎక్కడ బాధ ఉందో మనకి ఇప్పటికీ తెలియదు. కానీ ఈ కళ్ళ ముందు ఒక వ్యక్తి అనేది ఒకప్పుడు చైనా ఉండేది, ఇప్పుడు ఏముందంటే ప్రియులరా మరి చైనా పక్కనున్న చైనాకు మరి మనకు గమనించాలి ప్రియుల. మరి జింపింగ్ అనే వ్యక్తి ఆ దేశ ప్రధాని ఏం చేస్తున్నాడు చూసారా? అటువంటి యొక్క శిక్షణ ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. వాడి తల్లిదండ్రుల పాపం అంటారు, ఇక్కడ ఏమంటే వాడి తల్లి పాపము ఇంకా తుడిచిపెట్టకుండా ఉండును గాకంటే ఇంకా నీ తల్లి పాపం అయిపోయింది, వారి తల్లి పిల్లలు అయిపోరు, పిల్లలు కూడా 4-5 తరాలు మనం ఆశీర్వాదం కోరుకుని అక్కడ శాపం కూడా చూపిస్తున్నాడు. అయితే ఆయన జ్ఞాపకములు భూమి మీద కొట్టువేయినట్లు, ఆయన భూమి మీద వారి పాపములు కొట్టివేయినట్లు వారు ఆయన యెహోవా సన్నిధి, ఇక్కడ ఎందుకన్నాడు యెహోవా సన్నిధిని కనపడుదురు గాక, యెహోవా సన్నిధిని ఘనతను పొందుదురు గాక అని కనపడి మీరు దేవుని స్తుతించుదురు గాక అని అక్కడ మాట్లాడుతున్నాడు. ఎలా అనగా కృపచూపు వలన మాట మరిచి శ్రమనొందిన వారిని దరిద్రుని నలిగిన హృదయము గల వారిని చంపుదునని వాడు అనుకునుడి. దరిమెను శపించుట వారికి ప్రీతి కలుగా అది వాని మీదకి వచ్చి ఉన్నది. దేవుని యందు వారికి ఇష్టము లేదు కనుక అది వారికి దూరమాయిను. అంటే మనం సుమారు 32-35 వచనాలు ఉన్నాయి. ఉన్న భాగం రేపు మార్నింగ్ వివరణ చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఈ 17 వచనాలు సుమారు ఇందులో మనం గమనించుకుంటే ప్రియులారా 1, 2, 3, 4, 5, 6, 7 వచనాలు అధ్యాయాలు ఏమన్నా 109వ అధ్యాయము వచనాలు చూస్తే 7-8 వచనాలు దేవుడు ఏ రకంగా శపిస్తున్నాడు ప్రజలని, ఏ రకంగా శపించబోతున్నాడు అనే మాటను
మనం గమనిస్తూ ఉంటే ప్రియులరా, మనం ఆశ్చర్యపోవాలి. ఇక్కడ కనుక మనం 15వ వచనం కాండి ప్రియులరా, మనం గమనిస్తూ ఉంటే ప్రియులరా, ఇక్కడ దేవుడు వారి ఎడల ఎంత కోపముతో రగులుతున్నాడు అని మనం గ్రహిస్తే 6వ అధ్యాయం కానించి 15వ అధ్యాయము దాకా మనము దేవుడు ప్రజల పట్ల ఎంత కోపము కలిగి ఉన్నాడు. 6వ అధ్యాయం కండి మనం గమనించినప్పుడు ప్రియులరా, ఇక్కడ కనపడుతున్న ఈ మాటలని ఈ 15వ అధ్యాయం వరకు కూడా దేవుడు ఎన్నో రకాలుగా మనుషుల శాపానికి గురిస్తున్నాడు అనే విషయమును దావీదు గారు మనకు తెలియపరిచారు. కనుక ఈ సాయంకాల సమయంలో అందరూ కూడా గమనిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ దయగల దేవా, ఓ దయగల ప్రభువా, ఓ పరలోక తండ్రి, ఓ పరలోక దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి నువ్వు నీ చక్కటి మాటలు నీ వాక్యము ద్వారా మనుషుల ఎడల ఏ రకముగా నువ్వు నాయన ప్రజల పట్ల కోపము చూపుతావో అది మాకు చూపించి నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి మమ్మలను మా తలంపులను దీవించుము, బలపరచుము, ఆదరించుమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలను నాకు అనుగ్రహించమని ఓ ప్రభువా, నీ సన్నిధి కాపుదల ఎల్లవేళలా దయ చూపించి నీ వాక్యము చేత, నీ మేలు చేత, నీ ఆలోచన చేత మమ్మల్ని సిద్ధపరిచి నా దేశ ప్రజలు నీ ప్రభ అనేకమైన చట్టాలు వస్తున్నాయి క్రైస్తవుల మీద ప్రభా, వాటన్నిటిని చూస్తున్న దేవుడు, నాయకులను చూస్తున్న ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు వారి వారి రాష్ట్రాల్లో వారి వారి యొక్క సిద్ధాంతాలను తెచ్చుతూనే ఉన్నారు. ఇదిగో నేను ఈరోజే విన్నాను, కఠినమైన మహారాష్ట్రలో క్రైస్తువుల మీద ఉక్కుపాదం మోపుటకు అనేక రకాలుగా సాతానుగాడు ఎదురు చూస్తున్నాడు. మనుషులు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి అందరూ నశించుటకే, నాశనమవుటకే చేయుచున్న క్రియలని లేఖనం చెప్తుంది. ఏదేమైనప్పటికీ ప్రభా, మేమందరము ప్రార్థించక మానక విజ్ఞాపన చేసే మనసులను మాకు అనుగ్రహించి బలపరచమని, నీ సన్నిధి కాపుదల దయ చూపించమని, దీనుడిని, అల్పుడిని, అయోగ్యుడిని, మరణాత ప్రార్థన నుండి బైబిల్ మిషన్ యొక్క భక్తుడైన నన్ను, విశ్వాసుడు, పరిచారకుడు, సేవకుడు నన్ను ఆత్మ ద్వారా నింపి బలపరిచి మహిం పొందమని ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలందరికీ మంచి ప్రార్థన, మంచి సుఖనిద్ర, మంచి ఆలోచన, ఆత్మీయ నడిపింపు దయ చూపించి నా దేశాన్ని, దేశ ప్రజలందరినీ కాపాడి బలపరచమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై అని రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.